నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. దసరా నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి సంబంధించిన మెయిన్ ఆయుధాన్ని మార్చబోతున్నారా? గతంలో కూడా వచ్చినటువంటి ఒక టాక్ ఏంటి అంటే వైఎస్ భారతిరెడ్డి గారు ఇప్పుడు పార్టీని పూర్తిగా చూసుకోబోతున్నారు. అందుకే గతంలో ఎప్పుడు కూడా పార్టీ నేతలతో గాని పార్టీ క్యాడర్ తో గాని ఎక్కడా కూడా సంబంధాలు లేనటువంటి ఒక భారతిరెడ్డి గారు ఈ దసరా తర్వాత నుంచి ఖచ్చితంగా ఆవిడ ఇన్వాల్వ్ అవ్వబోతున్నారా? గతంలో కూడా ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ నుంచి వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలతో మాట్లాడుతున్నారని చెప్పేసి అయితే కొంత ప్రచారం జరిగింది. దాన్ని వైఎస్ భారతిరెడ్డి గారు కూడా తిప్పి కొట్టలేదు. అంటే ఖచ్చితంగా దసరా నుంచి జగన్ వ్యూహం మార్చబోతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎందుకు భారతిరెడ్డి గారు ఇన్వాల్వ్ అవబోతున్నారు అంటే వాస్తవానికి ఒక సింపతి డ్రామా కావచ్చు లేదా ఇంకేదైనా కొత్త వ్యూహం కావచ్చు కొన్నాళ్ళు మాత్రమే పనిచేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత తను సీఎం కావాలని చెప్పి సంతక సేకరణ చేసిన తర్వాత అక్కడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోవడంతో సోనియా గాంధీ గారు గతంలోనే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఎందుకంటే వైఎస్ వివేకానంద గారికి సంబంధించి కొంత ఇష్యూస్ అవడం, అదిగాక తనకు సంబంధించి పూర్తి ఎలాంటి పర్సనాలిటీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలుసుకున్న తర్వాత సోనియా గాంధీ గారు పక్కన పెట్టడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ని పక్కన పెట్టి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక నేతల్ని ఎమ్మెల్యేలు అందరినీ రాజీనామా చేయించి వైసీపీ అనే పార్టీ పెట్టడం, ఆ వైసీపీ పార్టీతో కూడా పూర్తిగా ప్రభుత్వం నెలకొల్పుకోవడం. సో దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇక పని అయిపోయిందని చెప్పేసి అనుకున్నారు. కానీ అదే టైంలో పీకే ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి ఒక ఐడియాలజీతోని ఏదైతే ఒక సింపతి జనరేట్ అవ్వాలి, మీ నాన్నగారి పైన ఉన్నటువంటి ఒక పేరు ఏదైతే ఉందో అది పూర్తిగా దాదాపు ఒక 10 ఏళ్ళు దగ్గరగా వస్తుంది కాబట్టి ఇది వర్కౌట్ అయ్యే పరిస్థితి కాదు అని చెప్పేసి అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఒక అస్త్రం ఆయుధం అది నారాసుర రక్త చరిత్ర. అదే వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించి హత్య చేసి ఆ హత్యని నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి కారుతున్నటువంటి రక్త బొట్లు కత్తికి పెట్టి ప్రచురించారు. సాక్షి పేపర్లో కావచ్చు, సాక్షి ఛానల్లో కావచ్చు. అయితే ఇది కొంత తిప్పి కొట్టుకోలేకపోవడంతో అప్పటి టీడీపీకి సంబంధించి చాలా పెద్ద దెబ్బనే చెప్పాలి. అయితే తండ్రి లేకపోవడం, బాబాయిని కోల్పోవడం, అప్పుడే కోడి కత్తికి సంబంధించి చిన్న సింపతి డ్రామా ఆడడం, సో ఇవన్నీ కలిసి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. వాస్తవానికి సీఎం అయిన తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు లేదా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళు అందరినీ చూశారు కాబట్టి ఎలా చేయాలి, అదే కాక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారిని కూడా చూస్తున్నారు కాబట్టి ఏ విధంగా ప్రజల్లో పరిపాలన తీసుకెళ్లాలి, ఏ విధంగా ప్రజలకు దగ్గర కావాలి అని చెప్పేసి వదిలేసి వాళ్ళ పార్టీ ఫండ్ వచ్చిన తర్వాత ఆ జిల్లాలో మీరు ఏం చేసుకున్నా మాకు సంబంధం లేదు, ఏదున్నా నేను అండగా ఉంటానని చెప్పడం, పూర్తిగా అక్రమాల అవినీతిలో వాటాలు పంచుకోవడం, వీటితో పూర్తిగా ప్రజలకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి పరిస్థితి. అయితే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి ఒక వ్యూహాలు పన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఫస్ట్ మొట్టమొదటిగా చెప్పాలంటే ఢిల్లీకి సంబంధించి అక్కడ 36 హత్యలు అని చెప్పేసి అని మాట్లాడారు. 36 హత్యలకు సంబంధించిన లిస్ట్ అనేది అటు పార్లమెంట్లోను ఇటు ఏపీ అసెంబ్లీలోను ఆ లిస్ట్ అడిగితే ఇప్పటిదాకా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. దాని తర్వాత రైతు పోరు అన్నారు, ఫీజు పోరు అన్నారు. ఇలా ఎన్ని పోర్లు చేసినా సరే ఎక్కడా లాభం లేదు. అదేవిధంగా చూసుకుంటే గతంలోనే మనం చూసాం ఏదైతే ఫస్ట్ వినుకొండ టూర్, ఏదైతే వినుకొండకు సంబంధించి ఒక టూర్ ఏదైతే ఉందో ఆ టూర్లో గంజాయికి అలవాటు పడి గంజాయి మత్తులో ఒక హత్య చేసినటువంటి ఒక రషీద్ ఏదైతే సంబంధించిన ఘటన ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి పరామర్శించడం చూసాం. అయితే అక్కడ రషీద్ కావచ్చు వీళ్ళంతా కూడా ఓ రౌడీ షీటర్లని, వాళ్ళ గతంలో ఎన్నోసార్లు గంజాయి తీసుకున్నారని, అది కాక జగనన్న వైన్ షాప్లో వర్క్ చేశారని చెప్పి ఇవన్నీ చూసాం. కాబట్టి అలాంటి వ్యక్తులకి వెళ్ళి మద్దతు ఇచ్చేసరికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కొంత చిన్న గ్రాఫ్ కూడా పడిపోతూ వస్తుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా 39.9% అనేది ఎందుకు వచ్చింది అంటే దానికి కూడా చిన్న వివరణ ఏంటంటే 151 స్థానాలు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి వచ్చే అవకాశాలు ఉన్నాయేమో అనే కొంత అనుమానాలు ఒకటైతే, అది 2019-24 దాకా ఎన్నో రకాల అక్రమాలు, దాడులు, హత్యలు ఇవన్నీ చేశారు కాబట్టి అక్కడ కూడా ఏదైతే పల్లెటూరు ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి మీరు ఎవరికి ఓటేస్తున్నారో మాకు చాలా కన్ఫామ్గా తెలిసిపోద్ది, రేపొద్దున మీ ఓటు వైసీపీకి పడలేదంటే రేపొద్దున చాలా ఖచ్చితంగా
మీకు తగిన శిక్ష ఉంటుంది అని చెప్పేసి భయపడేసరికి ఆ 39.9% ఓట్లు వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ 39.9% ఓట్లు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా నాకు 40% ఓటు ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఆ 40% ఓటు ఏదైతే ఉందో పులివెందల్లో జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఏమైంది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అంటే పులివెందలకు సంబంధించి డిపాజిట్లు కూడా రాలేదు. డిపాజిట్లు ఎక్కడ పోయాయి? సో కాబట్టి ఇప్పుడు 39.9% కాదు, ఇది 11% పడిపోయిందా, అంతకన్నా తక్కువ పడిపోయిందా అని కూడా తెలియని పరిస్థితి. అయితే వినుకొండ టూర్ అయిపోయిన తర్వాత ఇలా ఒక్కొక్క టూర్ పెట్టుకుంటూ రావడం, ఎవరికన్నా ఎక్కడన్నా జరిగితే తిరుమలలో సంబంధించి ఏదన్నా ఒక తొక్కిసలాట జరిగినా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న పేషెంట్లను భయభ్రాంతులకు గురి చేసి సెలైన్లు పీకేసి హత్యాయత్నం చేయకపోవడం. అదేవిధంగా చూసుకుంటే చాలా పెద్ద పెద్ద టూర్లే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ దానివల్ల పార్టీకి ఏమైనా లబ్ధి చేకూర్చిందా అంటే ఎక్కడ కనిపించడం. వాస్తవం చెప్పాలంటే తెనాలి టూర్కి వెళ్ళారు. ఏదైతే తెనాలి టూర్ ఏదైతే ఉందో ఈ తెనాలి టూర్లో కూడా గంజాయి మత్తులో ఉన్నటువంటి కొంతమంది రౌడీ షీటర్ల గ్యాంగ్ ఏదైతే ఉంటుందో జాన్ విక్టర్ అని చెప్పేసి ఆ యొక్క కుర్రాన్ని వెళ్ళి పరామర్శించడం జరిగింది. మళ్ళీ పరామర్శించే టైంలో అక్కడ జాన్ విక్టర్ లేడు. మళ్ళీ ఎందుకు ఏమిటి అంటే దానికి వేరే వ్యూహం ఉంది. వాస్తవానికి జాన్ విక్టర్ కావచ్చు, తన సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఆ తెనాలి ప్రాంతంలో ఉండేటువంటి ఒక వచ్చేపోయే వారిపై దాడి చేయడం కానీ, బకెట్లతో, రాళ్లతో, బండరాళ్లతో హత్యాయత్నాలకు వెళ్ళి గురి చేయడం కావచ్చు, అక్కడే ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ చిరంజీవి పైన దాడి చేయడం కావచ్చు, తన పైన హత్యాయత్నం చేయడం కావచ్చు, ఇలాంటి ఎన్నో అంటే చైన్ స్నాచింగ్లు కావచ్చు, ఆడపిల్లల పైన అఘాయిత్యాలు కావచ్చు, ఇలా ఎన్నో చేసినటువంటి ఒక జాన్ విక్టర్ కి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శ ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక దళితులు కూడా అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సార్ మీరు ఇక్కడ రావద్దు, పార్టీకి సంబంధించి చాలా పెద్ద దెబ్బే కొట్టింది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 దాకా వాళ్ళపైన దాదాపు 9 కేసులు పెట్టారు. ఈ ముగ్గురు పైన ఒక్కొక్కరి మీద 9, 10, 11 కేసులు పెట్టారు. పెట్టిన వాళ్ళనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారంటే దీన్ని స్పష్టంగా రాజకీయంగా కాదా? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు కేసులు పెట్టారో ఆ కేసులు ఇంక పడిపోయాయి కదా, ఇంక మనం ఏం చేయగలుగుతాం అని చెప్పేసి పూర్తిగా గంజాయి మొత్తలోకి కూరుకుపోయారు. అటువంటిది వాళ్ళని పరామర్శించడంతో వైసీపీకి సంబంధించి ఇంకా పూర్తి ఓటింగ్ పర్సంటేజ్ దిగిపోయిందనే చెప్పుకోవాలి. దాని తర్వాత పొదిలికి వెళ్ళారు. పొదిలికి సంబంధించి పొగాకు టూర్ ఏదైతే ఉందో ఈ పొగాకు టూర్ కూడా కంప్లీట్గా అక్కడ పొగాకు బేలం దొక్కేయడం, వాళ్ళకి కొన్ని లక్షల్లో నష్టాలు రావడం ఇవి చూసాం. దాని తర్వాత చూసుకుంటే రెంటపాల టూర్, ఇదైతే అందరికీ తెలిసిన టూరే. ఈ రెంటపాల టూర్ ఏదైతే ఉందో ఈ రెంటపాల టూర్లో దాదాపు 3 చనిపోయారు. ఒకళ్ళు సింగయ్య అయితే అది జగన్మోహన్ రెడ్డి గారి కారు టైర్ కింద నలిగి నిమ్మకాయలాగా తొక్కిచ్చేశారు, ఆయన చనిపోవడం అయితే. రెండవది తెల్లజల్ల మధు, అక్కడ ఉన్న టీడీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కొడుకు ఏదో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి కరెక్ట్గా నాకు తెలిసి ఒక 4-5 గంటల్లో హాస్పిటల్ తీసుకెళ్తే బ్రతికేవాడు. ఆ యొక్క క్యాన్వాయ్లో ఇరుక్కుపోవడంతో అప్పటికి తెల్లజల్ల మధు వాళ్ళ నాన్న కింది దిగి బతిలాడినా సరే ఆ క్యాన్వాయ్ ఎక్కడ కూడా స్పేస్ ఇవ్వకపోవడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే జయవర్ధన్ రెడ్డి సంథింగ్ ఎవరో కుర్రాడు, తను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తానికి వచ్చి అక్కడ డాన్స్ వేస్తూ కుప్పకూలిపోయి గుండె ఆగిపోతే కనీసం తన్ని హాస్పిటల్ దాకా చేర్చలేదు. సో 3 హత్యలకు కారణమైంది రెంటపాల టూర్. అదే విధంగా చూసుకుంటే ఈ రెంటపాల కావచ్చు, పొదిలి కావచ్చు, అదేవిధంగా నెల్లూరు టూర్ కావచ్చు, ఇలా ఎన్నో టూర్లు వేయడం. కానీ అదే విధంగా చూసుకుంటే రైతు పోరు కావచ్చు, ఫీజు పోరు కావచ్చు, ఇలా ఎన్ని చేసినా సరే తిప్పి పూర్తిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే తగులుకున్నాయి. అదే కాకుండా ఎక్కడా కూడా వైసీపీ గ్రాఫ్ పెరిగినటువంటి ఒక దాఖలాలు ఎక్కడా లేవని చెప్పి వైసీపీ నేతలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కరెక్ట్గా 1.5-2 నెలల క్రితం డిజిటల్ లైబ్రరీ అని చెప్పేసి అన్నారు. మీరు ఎటువంటి కేసు ఇచ్చినా సరే ఆ కేసును మనం రికార్డు చేస్తాం, రికార్డ్ చేసి ఆ రికార్డుని పూర్తిగా భద్రపరుస్తాం. మళ్ళీ ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వస్తుందో అంటే అది 2029 సాధ్యపడదు కాబట్టి 34, 39 లేదంటే 44, 49 అనేది తెలియదు. కానీ మొత్తానికి ఎప్పుడొకప్పుడైతే మేము వస్తామన్నట్టుగా వచ్చినప్పుడు ఈ డైరీ ఓపెన్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఏదైతే డిజిటల్ లైబ్రరీ, ఆ లైబ్రరీ పూర్తిగా దాన్ని ఎవరు నమ్మకపోవడంతో, కనీసం ఒక్క ఫిర్యాదు కూడా రాకపోవడంతో తర్వాత ఏం చేశారు, మొన్న ఈ మధ్య డిజిటల్ బుక్ అన్నారు. అంటే ఇది రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ అన్నట్టు తీసుకొచ్చారు. కానీ
ఈ డిజిటల్ బుక్లో కూడా ఏమైపోయింది, కంప్లీట్గా చిలకలూరిపేటలో వాస్తవానికి డిజిటల్ బుక్లో నమోదైనటువంటి ఫస్ట్ కేసు ఏంటంటే విడుదల రజనీ మీద కేసు వేశారు రావు సుబ్రహ్మణ్యం, ఏదైతే నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఆయన వేసినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో ఈరోజు సాయంత్రం కల్లా దీనిపైన అంటే డిజిటల్ బుక్లో నమోదైన దానికి వాళ్ళు 3వ తారీఖు కల్లా మీకు సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి అన్నారు. మరి ఈరోజు 3వ తారీఖు కాబట్టి ఎలాంటి పరిష్కారం ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఇక్కడ రావు సుబ్రహ్మణ్యం గారు ఏమంటున్నారంటే, నాకే కాదు ఇక్కడ చాలామంది పేద రైతులకు కావచ్చు, జగనన్న ఇళ్లకు సంబంధించి పొలాలు ఇచ్చినట్టు వాళ్ళకు కావచ్చు, అదేవిధంగా అక్కడ స్టోన్ క్రషర్స్కి సంబంధించి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర మామూలు వసూలు చేయడం కావచ్చు, ఇలాంటి ఎన్నో వాళ్ళ పిఏ శ్రీకాంత్ రెడ్డి పైన కూడా చూసాం. కోడిగుడ్డుకు సంబంధించినటువంటి 28 లక్షల ఒక స్కామ్ ఉంటే ఆ స్కామ్కి సంబంధించి అరెస్ట్ చేస్తానికి వస్తే సిఏ గారిని అడ్డం పడి కారులో తను దాచేసి సిఏ గారు అని చెప్పేసి పెద్ద గగ్గోలు పెట్టేసి అక్కడి నుంచి వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది. సో ఇలాంటి అన్నిటికీ కూడా పరిష్కారం నిజంగా విడుదల రజనీని వైసీపీ పార్టీ నుంచి ఈరోజు బయటికి వెళ్ళగొట్టే అవకాశం ఉందా? సో ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా గతంలో వచ్చినటువంటి ఏదైతే ఉందో ఈరోజు విడుదల రజనీ నిజంగా రాజీనామా చేపిస్తారా లేదా అనే అంశం పైన వాస్తవానికి ఏం జరగబోతుందో ఆసక్తికరంగా ఒక పక్కన వెయిట్ చేస్తుంటే, మరో పక్కన భారతిరెడ్డి గారు ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి కొంచెం చూస్తున్నారట. అదిగాక ఇప్పుడు కాబట్టి ఎప్పటికైనా సరే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత భారతిరెడ్డి గారు వస్తే ఖచ్చితంగా అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు చూసాం, అటు తల్లి కావచ్చు, ఇటు చెల్లి కావచ్చు, విజయమ్మ కావచ్చు, షర్మిల కావచ్చు, జగన్ పొలిటికల్గా అంటే రాజకీయ పరంగా తను చేస్తున్నటువంటి దేనికైనా సరే వాళ్ళు మద్దతు ఇచ్చి వాళ్ళు ర్యాలీలు చేసి అదేవిధంగా పాదయాత్రలు చేసి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేశారు. కానీ భారతిరెడ్డి గారు కూడా ఏనాడు బయటికి రాలేదు. ఓన్లీ పొలిటికల్గా ఎప్పుడైతే ప్రచారం చేయాలో అప్పుడు వచ్చేసి ఆ అమ్మఒడి గురించి మాట్లాడారు, కానీ అది కూడా సక్సెస్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత వస్తే కొంత ఇబ్బందికరం. కాబట్టి ఇప్పుడు భారతిరెడ్డి గారు పూర్తి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారా? సో ఇప్పుడు విడుదల రజనీ గారు కేసు ఏం కాబోతుంది? సో ఇప్పుడు పూర్తిగా కంప్లీట్గా దీనిపైన మాత్రం చాలా పెద్ద ఎత్తున అయితే చర్చ నడుస్తుంది. సో 3వ తారీఖు సాయంత్రం కల్లా రావు సుబ్రహ్మణ్యం గారికి ఎలాంటి మద్దతు లభించబోతుంది? ఈ మద్దతు ఏదైతే ఇచ్చిన ఫిర్యాదుకి సరిగ్గా రెస్పాండ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే వైసీపీ కార్యకర్తల్లో కూడా మనోధైర్యం నిండుతుంది. సో ఓకే, ఖచ్చితంగా ఫస్ట్ ఫిర్యాదుని చేశారంటే ఖచ్చితంగా దాంట్లో వైసీపీ బాధితులు కూడా ఉన్నారట, ఏదైతే చిలకలూరుపేటకు సంబంధించి విడుదల రజనీ సంబంధించి కేసులో. సో వీటన్నిటిపైన కూడా ఇప్పుడు ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత భారతిరెడ్డి గారు ఏ డెసిషన్ తీసుకోబోతున్నారు, భారతిరెడ్డి గారు ఎప్పుడు రంగంలోకి దిగబోతున్నారు అనేది అతి తొందరలో ప్రకటించబోతున్న సంగతి కూడా అర్థమవుతుంది. సో ఈ దసరా తర్వాత పెను మార్పులు జరగబోతున్నాయి వైసీపీలో అని తెలుస్తుంది. సో ఆ మార్పులు నిజంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదా వైసీపీ పార్టీ కావచ్చు సానుకూలంగా ఉండబోతుందా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.